నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తూ పేదలకు అండగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మంగళవారం జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేతిలో డబ్బులు లేకపోయినా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పించామని ఆమె గుర్తు చేశారు. మహిళా సంఘం సభ్యులకు వడ్డీ భారం పడకుండా 26,000 కోటి శ్రీనిధి అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ లాంటి నగరాలలో మీరు కూడా ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ఇవాళ పెడితే కొంతమంది ఏమంటారు, ఆడవాళ్ళు నాకు నలుగురు ఆడకూతుర్లే అయ్యా, ఎట్లా బతకాలంటే ఎవరి కోసం అమ్మా అని అన్నాడు ఆయన. మరి ఈ రోజేమో పిల్లల కష్టం గుర్తుకురాలే వాళ్ళకు. ఆ రోజు అన్న పెడితే మిగులుతుంది అన్నారు. ఆడపిల్లలు ఉన్నారంటే ఎవరి కోసం అన్నారు. ఈ రోజేమో లేని ప్రేమను వ్యక్తం చేస్తున్నారు చూడండి. కాబట్టి ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణమే కాకుండా దేశంలో ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా 500 గ్యాస్ ఇస్తలేదు పేదవాళ్లకు. మరి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండరు, 200కే మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాను ఇళ్లకు. గతంలో కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేస్తుంది. గతంలో ఇళ్లకు వచ్చి ఇంకెప్పుడు కడతామని ఇబ్బంది పెట్టేది. కానీ ఈరోజు ఆలోచించండి, కరెంటు బిల్లుల కోసం పేదింటి బిడ్డల దగ్గరికి 200 యూనిట్లు వాడే వాళ్లకు ఎవరికి కూడా అలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మా అక్కలకి ఒకటే చెప్తున్నాము, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు బ్యాంకుల కాడికి పోతే మగమహారాజులకు కూడా రూపాయి కొట్టలేదు, మా అక్కలకి ఇస్తున్నారు. అవునా కాదా? మీ వాళ్ళు పోతే చేరి కోసం అని పోతే కొట్టలేదు, లేదా ఇంకో లోన్ కోసం పోతే కొట్టలేదు డబ్బు. కానీ మహిళా సంఘం సభ్యురాలుగా ఉంటే బ్యాంకులో